ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి లేడీస్ టైలర్. ఈరోజు లాంగ్ ఫ్రాక్ అంటే లెగ్గిన్ వేసుకునే ఫ్రాక్ను కట్ చేస్తున్నానండి. ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. పొరపాట్లు ఏమన్నా ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కటింగ్ చూసేద్దాం. ఈ ఫ్రాక్ కట్ చేయడానికి 4 మీటర్స్ వరకు లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ బాడీ కట్ చేసుకుందాం. లైనింగ్లోనే నేను బాడీ కూడా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లోజింగ్స్ మీ వైపు ఉండేలా చూసుకోండి. ఇలా ఓపెన్స్ చివరికి ఉండేలాగా చూసుకున్న తర్వాత బాడీ వచ్చేసి బాడీ 15 ఉందండి. మొత్తం ఖర్చులకు కూడా 16 వరకు మార్క్ చేస్తున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.2 వరకు మార్క్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 3.5 షోల్డర్ 3.5 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం మార్క్ చేస్తున్నాను. మొత్తం షోల్డర్ లెంత్ వచ్చి 6 వచ్చింది. ఆర్మ్ హోల్ కోసం ఇలానే 6 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేపు చేసేయండి. నడుము లూజ్ వచ్చేసి 38 ఇంచెస్ ఉంది. టేప్ని ఇలా 38 ఇంచెస్ వరకు పెట్టేసి దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే నడుము లూజ్ వస్తుందండి. 9.5 వచ్చింది. 9.5 వరకు ఒక మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేయండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఉంది. 40లో 4వ భాగం వచ్చేసి 10 వస్తుంది. 10 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఇలా స్ట్రైట్గా లైన్స్ డ్రా చేయండి. ఇక్కడ నుంచి 1.5 వరకు మిడిల్లో మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ను ఇలా కలుపుకుంటూ రండి. ఒకసారి ఆర్మ్ హోల్ను చెక్ చేసుకుందాం. ఆర్మ్ హోల్ వచ్చేసి 19 ఉంది. 19లో హాఫ్ వచ్చేసి 9.5 వచ్చింది. ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం తగ్గింది ఫ్రెండ్స్. కొంచెం ఇలా డౌన్కి మార్క్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 వరకు ఉంది. 6కి ఒక బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా 6 వరకు ఒక బాక్స్ని డ్రా చేసుకుందాం. నెక్ షేప్ని డ్రా చేస్తున్నాను. వీళ్ళు రౌండ్ నెక్కే పెట్టమన్నారు ఫ్రెండ్స్. ఇలా రౌండ్ నెక్కే తీసుకోమన్నారు. బాడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేస్తాం. మళ్ళీ మొత్తం పోతుంది.
ఇలా మొత్తం బ్యాక్ ఫ్రంట్ సేమ్ రౌండ్ ఉందండి, అందుకే ఒకేసారి తీసేసాను. ఇలా బాడీ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా వీటిలోని ఈ లైనింగ్లోనే తీసేస్తున్నాను ఫ్రెండ్స్. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 16 ఉంది. ఖర్చు కోసం 16 కరెక్ట్గా సరిపోయిందండి. 16 హ్యాండ్ లెంత్ కరెక్ట్గా సరిపోయింది. 16 హ్యాండ్ కింద వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. 6 అంటే డబుల్ ఫోల్డింగ్ మీద అయితే 12 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి 6 ఇంచెస్ పెడుతున్నాను. 2 ఇంచెస్ ఖర్చు కోసం పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఆర్మ్ డౌన్ తీయడం కోసం ఒక 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి 19 వరకు ఉంది. 19 అంటే 19లో ఆఫ్ వచ్చేసి 9. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాం. నైన్ అండ్ హాఫ్ వరకు ఒక మార్క్ చేసుకుందాం. ఒక 1 ఇంచ్ వరకు ఇలా డౌన్ చేస్తూ ఇలా హ్యాండ్ మార్క్ చేసుకుందాం. కట్ చేస్తున్నాను. హ్యాండ్ ఇలా కట్ చేసుకున్నాక మిడిల్లో ఒక టక్స్ పెట్టుకొని హ్యాండ్కి లోతు తీసుకుందాం. మిడిల్లో 1/2 ఇంచ్ అంత మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర ఇలా లోతు తీయడానికి ఒక మార్క్ని డ్రా చేసుకుందాం. ఇలా లోతు తీసాక ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. లోతు తీసినట్టు గుర్తుంటుంది. ఇది మెయిన్ క్లాత్ అండి. ఒకసారి బాడీని కట్ చేసుకుందాం. బాడీకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మెయిన్ క్లాత్ని సారీ ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ అంత లోతు తీసుకుందాం. బాడీ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా కింద ఫ్రాక్ కోసం 4 మీటర్స్ క్లాత్ తీసుకున్నామండి. దీన్ని ఎలా కట్ చేయాలో ఇలా క్లాత్ మొత్తాన్ని నీట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకున్న తర్వాత ఈ మన నడుము లెంత్ వచ్చేసి 40 38 ఉంది. నడుము లూజ్ వచ్చేసి 38 అంటే ఇక్కడ 2 లేయర్స్ మాత్రమే ఉన్నాయి. 2 లేయర్స్ని ఇలా వేసాను. 38లో హాఫ్ వరకు అంటే 19 వచ్చింది. 19.5 వరకు పెట్టుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాం. 19.5 ఇక్కడ వరకు వస్తుంది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఇటు సైడ్ ఇటువైపు కరెక్ట్గా ఎగ్జాక్ట్ కొలత ఉండాలి. ఇక్కడ 14 వచ్చింది, ఇక్కడ 15 వచ్చింది. ఒకసారి 14 ఇక్కడ
ఇక్కడ 14.5 పెట్టుకుందాం. ఇటు సైడ్ కూడా 14.5 ఉండేలా చూసుకుందాం. మొత్తం ఫుల్ సర్కిల్ 14.5 ఉండేలాగా ఒక మార్క్ చేసుకుందాం. టోటల్ మనం వచ్చేసి 40 ఒకసారి చెక్ చేసుకున్నాం. 20 ఇక్కడ వరకు వచ్చిందండి. 40 ఖర్చులు ఇక్కడ 2 ఇంచెస్ ఉంది. 2 ఇంచెస్ ఖర్చుల కోసం క్రాస్ వస్తుంది కాబట్టి 2 ఇంచెస్ అవసరం లేదు. 1 ఇంచ్ ఉంచుకుంటే అటువైపు 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్ సరిపోతుంది. అందుకే కొంచెం పైకి తీసుకున్నాను. కొంచెం పైకి మార్క్ చేస్తున్నాను. నెక్ ఇలా రౌండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత టోటల్ ఫ్రాక్ యొక్క లెంత్ వచ్చేసి 52 అండి. 52లో బాడీ వచ్చేసి 15 తీసేస్తే 37 వరకు మనం ఫ్రాక్ లెంత్ కట్ చేసుకోవాలి. ఒకసారి 37 వరకు మార్క్ చేశాను. వరకు స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ వరకు 37.5 వరకు మార్క్ చేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ 37.5 వరకు మార్క్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ జాయింట్ పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 37.5 రాలేదు, జాయింట్ పడుతుంది. ఒకసారి జాయింట్ కోసం ఇలా జాయింట్ కోసం క్లాత్ సెట్ చేసుకొని 1/2 ఇంచ్ అంతా స్టిచ్చింగ్ కోసం వదులుకొని ఇలా క్లాత్ని వేసుకోవాలి. నడుము దగ్గర నుంచి 37.5 వరకు ఒక మార్క్ చేస్తున్నాను. ఇలానే మొత్తం రౌండ్ మొత్తం మార్క్ చేసుకోవాలి. వరకు ఇలానే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం ఫ్రాక్ మొత్తం కట్ చేయడం కంప్లీట్ అయ్యాక హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. లైనింగ్ కట్ చేస్తున్నానండి. లైనింగ్ ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఇలా కోన్ షేప్కి వేసుకుందాం. జాయింట్స్ పడతాయండి లైనింగ్కి. అక్కడ నడుము లూజ్ వచ్చేసి 40 ఉంది కదా, 40లో
40ని 4 చేస్తే 10 వస్తుంది. నడుములో వచ్చేసి 10 పెడదాం. 10 వరకు మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత వచ్చిందని చెక్ చేసుకోవాలి. 13.5 వచ్చింది. ఇటువైపు కూడా చెక్ చేసుకోవాలి. 13.5 వరకు మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మెయిన్ క్లాత్ 37 ఉంది. మెయిన్ క్లాత్ కన్నా ఒక 1 ఇంచ్ తక్కువ చేసి మార్క్ చేసుకుందాం. 37 ఉంది కదా, 36 వరకు మార్క్ చేసుకుందాం. ఇక్కడంతా జాయింట్స్ పడతాయండి. కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూద్దాం.